ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదో ఒకటి చెప్పి ఈ ఫస్ట్ నైట్ ఎలాగోలా ఆపించనయ్యా ప్లీజ్. ఈ గండం నుంచి దయచేసి నన్ను తప్పించవా. రే ఇలాంటి విషయాల్లో ఐడియాలు చెప్పడానికి నాకేమైనా పెళ్ళయిందా చెప్పు. ఇలాంటి విషయాల్లో నువ్వే బెటర్ రా నాకన్నా. నేనా బెస్టా? అయ్యో, నేను ఓన్లీ ఫ్లర్ట్ చేస్తానన్నయ్యా, అంతకు మించి నేను ముందుకు వెళ్ళలేను. ఛీ, ఇలాంటివన్నీ మాట్లాడడానికి నీకు సిగ్గులేదా? నువ్వు తిట్టు కొట్టు, కానీ నన్ను మాత్రం ఈ ఫస్ట్ నైట్ నుంచి తప్పించుకునేలా చేయనయ్యా ప్లీజ్. రే నాకు కూడా ఏం తట్టడం లేదురా, తడితే నేను ఫోన్ చేసి చెప్తానులే. అయినా చిన్నవాళ్ళు పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు, తీసుకునే ముందు పెద్దల్ని సంప్రదించాలని కూడా అంటారు. ఇప్పుడది నీ మెడకి చుట్టుకుందిరా, పెట్రా ఫోను. హలో హలో, ఇలా వదిలేసాడంటే అచ్చో. ఏంటో చెప్పు. ఏమన్నారు మీరు? నేను చెర్రీ లైఫ్ నాశనం చేశానా? తన ఆనందాన్ని ఉఫ్ఫమని ఊదేశానా? ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరూ రేపటి నుండి ఎంత ఆనందంగా ఉంటారో. ఏమని అడగరే? ఏం? వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ ఈ నైట్ కి అరేంజ్ చేశాను. ఈ నైట్ ఒక్కటైన వాళ్ళిద్దరూ రేపటి నుండి ఆనందంగానే కదా ఉంటారు. నీ మొహం ఉంటారు. హే, అసలు మనిషివా సైకోవా? అలా అంటారేంటి? నేను వాళ్ళ ఆనందం కోసమే కదా చేశాను. చూడు, నువ్వు సైకోవా కాదా అన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఆ నక్షత్రం మాత్రం పెద్ద సైకోనే. అసలు తనని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? తనని పెళ్లి చేసుకోవడం అంటే నిప్పుల గుండంలో దూకడం. నీతో పెళ్లి ఆపడానికి చెర్రీగాడు నిప్పుల గుండంలో దూకేశాడు. ఇప్పుడు నక్షత్రతో ఫస్ట్ నైట్ అంటే వాడికి పాడె కట్టినట్టే. వాడికి పాడె కట్టి అదేదో ఘనకార్యం చేసినట్టు నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావా? పెట్టే ఫోను. ఏమే, ఈ ఫస్ట్ నైట్ ఐడియా కూడా నీదేనంట కదా? నన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టి మెట్టు మెట్టు ఎక్కి చాలా ఎత్తుకి ఎదిగిపోయాననుకుంటున్నావా? చూడు నక్షత్ర, నిన్ను దెబ్బ కొట్టాలన్న ఆలోచన నాకే కోసానా లేదు. నువ్వు నేను గగన్ బావని ప్రేమించడం వలన మనిద్దరి మధ్య ద్వేషం ఏర్పడింది. ఆ ఒక్క కామన్ పాయింట్ తప్ప నీ మీద నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. ఇక ఫస్ట్ నైట్ అంటావా? అవును, అది నా ఐడియాని. ఎలాగో మీ పెళ్ళైపోయింది, ఇద్దరూ ఒకటైతే ఒకరినొకరు అర్థం చేసుకుంటారన్న సదుద్దేశంతోనే ఈ ఐడియా చెప్పాను. ఆహా, ఇదిగో దాహం వేస్తుంది అంటున్నావు కదా, ఆ నీళ్లు తాగు అని నడి సముద్రంలోకి తోసేసి ఉప్పగా ఉన్న దాహం తీరుతుందిలే అందంట వెనకటికి నీలాంటిదొకత్తి. అలా నన్ను నట్టేటు ముంచేసి నీతి సూత్రాలు చెప్తున్నావా అక్కయ్యా? నక్షత్ర, ఇష్టం లేని పెళ్లి వలన నువ్వు నా మీద విరుచుకు పడుతున్నావని అర్థమవుతుంది. ఈరోజు నా మీద కోపం చూపిస్తున్న నువ్వే రేపు చెర్రీతో సర్దుకుపోతున్నప్పుడు అంతా మంచే జరిగిందిలే అనుకుంటావు. నోర్ముయ్, నీతో పెళ్లి తప్పించుకోవడానికి నన్ను బలిపశుని చేశాడు ఆ చెర్రీగాడు. నా మెడలో పలుపు తాడు వేసినట్టు వేశాడు. అసలు వాడంటే నాకు చిన్నప్పటి నుంచి అసహ్యం. వాడు వయసుకొచ్చి అమ్మాయిల వెంట తిరగడం మొదలు పెట్టాక నా అసహ్యం కాస్త పరమ అసహ్యంగా మారింది. అలాంటివాడు నా మొగుడా?
నీతో వాడు పెళ్లి ఎందుకు తప్పించుకున్నాడో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను అంత పిచ్చిదాన్ని కాదు. నాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిన మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇస్తాను, రావే. రావే. నక్షత్ర, నక్షత్ర ఏంటి? నక్షత్ర రా. ఏంటి నక్షత్ర? నా చెయ్యి వదులు, వదులు. డాడీ. ఏంటమ్మా? ఇష్టం లేకపోయినా నా పెళ్లి కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోయింది డాడీ. కష్టమైన కాపురం చేస్తూ సర్దుకుపోవాలని మీరు అంటున్నారు. నా గురించి బానే ఆలోచిస్తున్నారు. కానీ భూమి అక్క గురించి మీరేం ఆలోచించట్లేదే. ఏం ఆలోచించాలి నక్షత్ర? అక్క పెళ్లి జరగకుండానే చెల్లికి పెళ్లి జరిగిందంటే నలుగురు ఏమనుకుంటారు డాడీ? ఇదేంటమ్మాయి, నీ కూతురు మనకింత షాక్ ఇచ్చింది? దాని పెళ్లి గురించి దీనికెందుకంటా దురదా? దీనికి పెళ్ళైతే కట్టుకున్న వాడితో ఆస్తి మొత్తం పట్టుకుపోతుందని దీనికి తెలీదా? పిన్ని, కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి డాడీ. ఇంకా భూమికి పెళ్లి చేయకపోతే ఇప్పటికే భూమి గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. ఆ రకరకాలు ఇంకా చాలా రకాలుగా మారొచ్చు. నక్షత్ర, భూమి పెళ్లి గురించి నీకెందుకే? అయ్యో మమ్మీ, భూమి మాత్రం మన ఇంట్లో అమ్మాయి కాదు. మనమంతా ఒకటే కదా మమ్మీ. మన అనుకోవడంలోనే కదా మన ఇంటి పరువు దాగుంది. ఓపవెన్ని ఎక్స్ట్రాలు. అపూర్వ, చిన్నపిల్లే అయినా మన నక్షత్ర కరెక్ట్గానే మాట్లాడుతుంది. నా బాధ్యతని కరెక్ట్ టైంకి గుర్తు చేసింది. మనం వెంటనే భూమి పెళ్లి చెయ్యాలి. అది కాదు బావా, మన భూమి గుడ్ బుక్స్ లో కంటే బ్యాడ్ బుక్స్ లోనే ఎక్కువ ఉంది. గగన్తో ప్రేమ, గగన్తో ఒక నైట్ ఉండడం, గగన్తో పెళ్లి, తర్వాత గగన్తో పెళ్లి తప్పిపోవడం, ఇలా భూమి బ్యాడ్గా సొసైటీలో బాగా స్ప్రెడ్ అయిపోయింది బావా. జనం అంత త్వరగా దాన్ని మర్చిపోరు. కొన్ని నెలలాగే అనుకో బావా, అప్పుడు అందరూ అన్నీ మర్చిపోతారు. లేదా పూర్వ, వెంటనే భూమికి పెళ్లి చేసేయాలి.